యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముఖ్యంగా జూలై 18న తారక్ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వార్తలు జోరుగా షేర్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకొచ్చి నూతన రాజకీయ శకానికి శ్రీకారం చుడతారనే ఊహాగానాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. కోలీవుడ్ తరహాలో ఇక్కడ కూడా రాజకీయం మొదలు కాబోతుందంటూ నెటిజన్లు పలు రకాలుగా పోస్టులు పెడుతుండడంతో ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ పొలిటికల్ ఎంట్రీ రూమర్స్ నడుస్తున్న తరుణంలో గతంలో ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశంపై ఆయన బాబాయ్ నటసింహం నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. రాజకీయాలకు రావడం అనేది పూర్తిగా ఆయా వ్యక్తుల అంకితభావం, వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని బాలయ్య ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్ వదులుకొని రాజకీయాలకు రావడం అనేది పూర్తిగా వారి ఇష్టమని ఆయన అప్పుడు స్పష్టం చేశారు. అయితే రాజకీయాల కోసం నటనను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదని, సినిమాల్లో నటిస్తున్న రాజకీయాల్లో కూడా విజయవంతంగా కొనసాగవచ్చని బాలయ్య అభిప్రాయపడ్డారు. దానికి ఉదాహరణగా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటి భారీ పౌరాణిక సినిమాల్లో నటించారని, అలాగే తాను కూడా ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు చూస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. ఫుల్ టైం పాలిటిక్స్ అనేది వారి డెడికేషన్ని బట్టి ఉంటుందని, ఒక నటుడిగా తారక్కు చాలా భవిష్యత్తు ఉందని, అందుకే ఆ ప్రొఫెషన్ వదులుకొని రమ్మని తాను చెప్పలేమని, ఆ నిర్ణయం కూడా పూర్తిగా తారకే తీసుకోవాలని బాలయ్య ఆనాడే చాలా పరిణితితో చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా బాలకృష్ణ ఏదైతే ఇప్పుడు తారక్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే జూలై 18వ తారీఖు రాజకీయ శకాన్ని ప్రారంభించబోతున్నారు, రాజకీయాలకు సంబంధించి ఒక ప్రకటన చేయబోతున్నారు, ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంటే గత కొద్ది రోజులుగా ఏవైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తలన్నిటికీ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ టీము, వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీం అందరూ బయటకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎవరైతే ఆ రా ఎన్టీఆర్ అనే ఆ పేజ్కి, తర్వాత రా ఎన్టీఆర్ అనే ఆర్గనైజేషన్కి జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదని, వాళ్ళంతా కూడా ఏదన్నా అవసరం ఉంటే ఏదైనా చేయాల్సి వస్తే ఇట్లా ఉండదు, తారక్ డైరెక్ట్ ప్రజలకు చెప్పి చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ ప్రజలకు ఏదైనా బాహాటాన్ని చెప్తారు, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి వాళ్ళ పిఆర్ టీం, ఆయన పిఆర్ టీం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఈ బాలకృష్ణ వ్యాఖ్యలు, ఎందుకంటే అటు లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, రాబోయే అతి కొద్ది రోజుల్లో ఆయన చంద్రబాబు స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు, ఎప్పటికైనా పట్టాభిషేకం నారా లోకేష్కి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ క్రమంలోనే గతంలో ఆల్రెడీ బాలకృష్ణ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడారో ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది డిజిటల్ యుగం కాబట్టి మనం 10 ఏళ్ళ కింద మాట్లాడినా 12 ఏళ్ళ కింద మాట్లాడినా అది వీడియో సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది, తవి తీస్తారు బయటకి. సో అట్లాగే బాలకృష్ణకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడం, దాంట్లో జూనియర్ ఎన్టీఆర్కి పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ మధ్య ఎట్లుందో మనకు తెలియదు, బట్ ఆ క్రమంలో అప్పుడు ఆ రోజులలో కథానాయకుడు అది సినిమాలు చాలానే వచ్చినాయి బాలకృష్ణ. దానికి సంబంధించి బాలకృష్ణ మీద కూడా ఎప్పుడు తారక్ తన అభిమానాన్ని బాహటంగానే ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ సమయంలో తారక్ పొలిటికల్ ఎంట్రీపై, తారక్ స్పీచ్లపై, తారక్ వాక్చాతుర్యంపై, ఆహార్యంపై, డైలాగ్ డెలివరీపై, ఇవన్నిటిపై కూడా అప్పుడు మంచి ప్రశంసలు దక్కిన నేపథ్యంలో ఆ సమయంలో తారక్ గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు ఏవైతే మాట్లాడారో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే ఆయన పాలిటిక్స్లోకి వస్తాడని చర్చ జరిగింది. దళపతి విజయన్ ఆదర్శంగా తీసుకొని ఆయన కూడా ముందుకు వస్తుండనే ఒక డిబేటు సోషల్ మీడియాలో నడిచింది. రావాలి అని చెప్పి డిబేట్ నడిచింది, వస్తే మంచిగా ఉంటుందని డిస్కషన్ నడిచింది. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ అంటే తారక్ బలం వెయిటేజ్ ఇచ్చేలాగా, తారక్ బలం పెరిగేలాగా, అసలు తారక్ బలం ఏంటి, తారక్ ఎలాంటి వాడు అని చెప్పేసి అని చెప్పడానికి, మా ఫ్యామిలీలో కూడా తారక్ అంటే ఎలాంటి డిస్ప్యూట్స్ లేవని చెప్పేసి అని ఒక అర్థం వచ్చేటట్టు ఆ పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొంతమంది నందమూరి అభిమానులు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అవ్వచ్చు, ఆ పాత వీడియోలు అన్నింటిని తీసుకొచ్చి ఇప్పుడు ట్రెండ్ చేసి వాటికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన పిఆర్ టీము, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రాడు, ఎలాంటి ప్రకటన చేయబోవట్లేదు, అసలు రాజకీయాల ఆలోచన ఇప్పుడు లేదు, ఏదైనా ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా ప్రకటిస్తాడని చెప్పినా దానికి సంబంధించి ఆ ఊహ ఎంత బాగుందో అన్నట్టు చాలామంది కూడా అట్లా ఊహించుకొని కామెంట్ చేయడం ఇప్పుడు మనకి సోషల్ మీడియా కనిపిస్తున్న అంశం. సరే చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో పాలిటిక్స్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో.
29 అంటారా, 2034 అంటారా, 2039 అంటారా, 2044 అంటారా, 2049 అంటారా, ఏదో ఒక రోజు తారక్ పాలిటిక్స్‌లోకి వస్తాడని చాలామందికి ఒక నమ్మకం ఉంది. సో చూద్దాం మరి ఆయన రావాల్సిన టైం ఎప్పుడొస్తదో, పొలిటికల్‌గా ఆయన ముందుకొచ్చి ఎప్పుడు ప్రకటిస్తారో అనేది మనం వేచి చూడాలి. ఏదేమైనా ఇప్పుడు పీఆర్ టీమ్ ప్రకటనతోని ఆ డిస్కషన్స్‌కి ఒక ఫుల్ స్టాప్ పడ్డదనుకోవచ్చు. ఈ క్రమంలో బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా వైరల్ కావడంతో మరొక్కసారి ఆ పాత ఇంటర్వ్యూలు, పాత వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు.